సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. అనకాపల్లి పార్లమెంటు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనకాపల్లి టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారికి మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాను. నాకు ప్రభుత్వం వారు అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గుర్తు చెప్పల్స్, పాదరక్షలు. ఇది అందరికీ కామన్ మ్యాన్కి అందరికీ కూడా అవసరమైనటువంటి చిహ్నం. ఇది ఇంతకు ముందు జై సమైక్యాంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వాళ్ళు ఈ సింబల్ మీద వెళ్ళారు, ప్రజల్లోకి మంచి స్పందన వచ్చింది. కాకపోతే అదే గుర్తు నాకు కేటాయించడం అనేది సమైక్యాంధ్రకి ఒక విధంగా ప్రజల మధ్య ఐకమత్యానికి ఇది చాలా దోహదపడుతుందన్న ఉద్దేశంతో, సెంటిమెంట్గా కూడా నాకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సింబల్ని మనస్ఫూర్తిగా ఆనందంతో తీసుకున్నాను. ఏంటి మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటంటే ఫ్యూచర్ లీడర్ కింద ఎమర్జ్ అవ్వాలనే ఆలోచన. ఫ్యూచర్ లీడర్ కింద ఎమర్జ్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాత్రి గారు కానీ గణేష్ గారు కానీ, గణేష్ ఈజ్ నైస్ పర్సన్, ఆయన మీద ఎటువంటి ఆరోపణలు ఏం లేవు, సాఫ్ట్ పర్సను. కాకపోతే ఆయనకి ఇంకా పరిపాలనాపరమైనటువంటి కొంచెం లీగల్ నాలెడ్జ్ కానీ, అధికారులతో చెప్పి చేయించడం కానీ, ఇలాంటివి ఇంకా ఆయనకి తెలుసుకోవాలి. పెద్ద ఆయన ఉన్నాడంటే ఆయనకి తెలియలేదు. తర్వాత ఒక లీడర్ కింద మారాలంటే ఇప్పుడు పోటీ చేస్తేనే నేను భవిష్యత్తులో లీడర్ అవుతాను అన్న ఉద్దేశంతో ముఖ్యంగా నేను పోటీ చేయడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు నేను గెలిచేద్దామను, లేదంటే రేపు పొద్దున్న లీడర్ అయిపోదామని ఇలాంటి ఆలోచన ఏమి ప్రజెంట్ అయితే లేవు. ఇంటికి ఒక ఓటుతో నన్ను మీరు లీడర్ కింద తయారు చేసుకోండి. ఇది నా ప్రజలకి నేను అప్పీల్ చేసేది. భవిష్యత్తులో వాళ్ళ వాయిస్ ఎప్పుడు కూడా నేను వినిపించడం కోసం ప్రజల మధ్య ఉంటాను. అర్ధరాత్రి పాత్రి గారి మీద దాడి చేయడం అనేది మానసికంగా సైకలాజికల్గా ఆ రోజు నేను చాలా బాధపడ్డా. అది మటుకు నేను అప్పుడు ప్రజల్లో కూడా అదే స్పందన కనబడుతుంది. ఈరోజు ఆయన గెలడానికి ఎడ్జ్ ఉంది అంటే కారణం మీరు గెలరా? నేను గెలడం కోసం నేను చేయట్లేదు, ముందే చెప్పా. పాత్రి గారే గెలుస్తారు. ఎందుకంటే నేను ప్రజల్లోకి వెళ్ళి చూసి చెప్తున్నా స్పందన. ఇది ఒక విధంగా ఒక నాయకుడిని చంపేద్దామని అనుకున్న ఆలోచన. ఆయన పద్ధతిలో, ఆయన స్టైల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అది ఒకరు చెప్తే ఆయన మారే మనిషి కాదు. కానీ ఆయన అన్న మాటలకి ఇంట్లో వాళ్ళు ఎందుకు బాధపెట్టాలి? ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడ్డారు అన్న విషయాన్ని ప్రజలు నాకు చెప్తున్నప్పుడు అది నేను కొంచెం అది కరెక్టే అని చెప్పి వచ్చేస్తున్నాను. నేను పరిస్తున్నప్పుడు ఖచ్చితంగా నాలంటోడికి, నిజాయితీగా ఉన్నవాడికి వేస్తామంటే నేను గెలుస్తాను. కానీ ఆ పరిస్థితి ప్రజెంట్ ఉందంటారా సమాజంలో? అంటే నర్సీపట్నం నియోజకవర్గంలోనే ఇప్పుడు మీరు అయ్యన్ పోత్రికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. యాజ్ ఏ క్యాండిడేట్గా నేను కాకపోతే ఆయనకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరేమో వచ్చి ఇంటికి ఒక ఓటు వేయాలంటున్నారు. మరి ఇప్పుడు నర్సీపట్నం ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా ఇంటికి ఒక ఓటు. ఒక్క నిమిషం. నర్సీపట్నం నియోజకవర్గంలో పరిస్థితి ఈరోజు లైఫ్ అండ్ డెత్ సమస్య అదేం లేదు. 10,000 మెజార్టీ, 5,000 మెజార్టీ తెచ్చుకునే పరిస్థితిలో ఇవాళ క్యాండిడేట్స్ ఉన్నారు. మీరు ఇంటికి ఒక ఓటు చొప్పున మీరు తీసుకుంటే మీరు 10,000 ఓట్లు నేను తీసుకుంటాను అంటున్నారు. మరి 10,000 మీరు ఓటు తీసుకోవడం వల్ల గెలిచి క్యాండిడేట్ ఓడిపోతాడు కదా? అలాంటి పరిస్థితి లేదు. గెలిచే క్యాండిడేట్ ఎలాగో గెలుస్తాడు. మంచి క్వశ్చన్ ఇది. గెలిచే క్యాండిడేట్ ఎలాగో గెలుస్తాడు. నేను పబ్లిక్ లోపలికి వెళ్ళాను కాబట్టి చెప్తున్నా, మరీ ఎడ్జ్లో గెలిచే పరిస్థితి అయితే కాదు. బంపర్ మెజార్టీ, వన్ సైడే ఉంది. ఇది మన రోజుల నుంచి కనబడుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది చాలా ఇంపాక్ట్ ప్రజల్లో కూడా దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి చాలా ప్రశ్నలు వేస్తున్నారు. యాజ్ ఎ లాయర్గా నా సమాధానాన్ని వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను, వివరించి చెప్తున్నాను. ఈ యాక్ట్ చాలా ప్రమాదం వాస్తవానికి. సో దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి ఎవరికి ఎలా ఇబ్బంది ఉంటుంది సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ప్రజలకి ఎలా ఇబ్బంది ఉంటుందంటే యాక్చువల్గా ఏంటంటే ఈ టైటిలింగ్ యాక్ట్లోనే ల్యాండ్స్ ఏదైనా డిస్ప్యూట్ ఉన్నట్లయితే, అది అన్నదమ్ములు కావచ్చు, అప్పజలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒక ప్రాబ్లం రైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్ కంప్లైంట్ చేయవలసింది ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ. వీళ్ళు కన్సర్న్ అథారిటీ కింద గ్రౌండ్ లెవెల్లో పెట్టారు ఈ యాక్ట్ ప్రకారం. సో వన్స్ ఒకసారి ఒక సర్వే నెంబర్ మీద కంప్లైంట్ వెళ్ళిందంటే ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ల్యాండ్ సర్వే నెంబర్ తీసుకెళ్ళి
గొడవ ఉన్న వెబ్సైట్లో పెట్టేస్తారు. ఈ ల్యాండ్ ఈ గొడవలో ఉంది అని చెప్పి వెబ్సైట్లో మార్చేసేసి ఆ గొడవని కొంచెం ఒక విధంగా చెప్పాలంటే పెంచుతారు వీళ్ళు, ఆర్పోనివ్వరు. ఇది ప్రాబ్లం వస్తే ఇంతకు ముందు ఏమైందంటే సివిల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి కోర్టుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏమవుతుంది, నాయకుల దగ్గరికి వెళ్తారు, ఈడో నాయకుడి దగ్గరికి వెళ్తాడు, వాడో నాయకుడి దగ్గరికి వెళ్తారు, ఇద్దరు దాన్ని పెంచుతారు. చివరికి ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే రేజ్ అవుతుంది. వీడు ఏదైనా దాని మీద ల్యాండ్ మీద అప్పు తెచ్చుకుందామని అవ్వదు, తనఖా పెట్టుకుందామని అవ్వదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏదో తీర్పు ఇస్తారు, అది నచ్చకపోతే ఆడు కోర్టుకు వెళ్ళాడు. ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే సామాన్యుడికి ఆడ భూమి మీద ఆడ తెచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు. అప్పు కానీ మరే విధమైనటువంటి తనఖా కానీ అవసరాలకు తీర్చుకోవడం కానీ ఏం జరగదు. ఇది చాలా మైనస్. ఏది లీగల్ నాలెడ్జ్ ఉన్నవాడే భయపడుతున్నాడు కోర్టులకు వెళ్ళడానికి. అలాంటిది కేవలం సామాన్యుడు చిన్న కోర్టుకు వెళ్ళడానికే వాడు వెళ్ళాడు. అలాంటిది హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బంది. ఈ యాక్ట్ అయితే మటుకు ఖచ్చితంగా రాష్ట్రానికి చాలా పెను ప్రమాదం. దీని మీద మా అడ్వకేట్స్ అందరూ కూడా గత 4-5 నెలల నుంచి బాయ్కాట్ చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్గా ఈ చట్టం ఏంటంటే 2009లో వచ్చిందండి, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే చట్టం చేసిన తర్వాత ఈ ఇంప్లిమెంట్ చేసే అధికారం మొత్తం కూడా రాష్ట్రాలకి అప్పచెప్పేశారు. వాళ్ళు ఎవరైనా ఇష్టపడితే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, కానీ కేంద్ర గవర్నమెంట్ మటుకు ఫోర్స్ఫుల్గా దీన్ని అమల్లోకి తీసుకురాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం మహారాష్ట్రలో ట్రై చేశారు. ఎప్పుడైతే వ్యతిరేకత ప్రజల నుంచి వచ్చిందో వాళ్ళు తగ్గిపోయారు. బట్ మన రాష్ట్రంలో ఏం జరిగిందంటే ప్రతిపక్షాలతో నిర్ణయం తీసుకోవడం కానీ ప్రజలతో దీని మీద డిస్కస్ చేయడం కానీ ఏం చేయలేదు. ఇది ఒక సేకటి జీవో కింద తీసుకుని వచ్చి ప్రజల మీద దీన్ని భారంగా మార్చడం కోసం చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏకపక్షంగా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. వాళ్ళ నిర్ణయం కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా మీ ఓటు ద్వారా మీరు తెలియజేస్తారని చెప్పేసి నేను ఈ పత్రిక ముఖంగా ప్రజలను కోరుకుంటున్నాను.